ఫ్రెండ్స్, సో నిన్ననే తెలంగాణ డైసెట్స్కి సంబంధించింది ఒక వీడియో చేసిన. సో ఆ వీడియో అది షార్ట్ నోటీస్ వచ్చిందని చేసిన, బట్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీరు డిఈఈ సెట్ 2025 అని కొడితే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, గూగుల్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా వచ్చింది అఫీషియల్ వెబ్సైట్లో, అందుకే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంది కాబట్టి సో ఈ వీడియో చూడండి. ఇందులో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తా, ఆ సిలబస్ ఏంది, ఎగ్జామ్ డేట్ ఏంది, సో అన్ని గురించి ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పీడిఎఫ్లో ఇచ్చారు. సో మీకు ఇంపార్టెంట్ అన్నీ చెప్పేస్తా, ఈ వీడియో చూసి మీరు పోయి అప్లై చేసుకోండి. సో అప్లికేషన్స్ అయితే నిన్న నైట్ స్టార్ట్ అయినాయి. నిన్ననే మనం డిస్కషన్ చేసుకుందాం. March 24 అంటే నిన్న నైట్ స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ May 15 ఇస్ ద లాస్ట్ డేట్, ఓకేనా. May 15 ఇస్ ద లాస్ట్ డేట్. ఈ 2 years కోర్స్, ఓకేనా. ఇది 2 years కోర్సు 2025 to 27కి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి May 25th రోజు ఎగ్జామ్ ఉంది. May 25th రోజు ఎగ్జామ్ ఉంటే పాత 10 జిల్లాలలో ఎగ్జామ్ పెడతారు అన్నట్టు. సో ఓకేనా. సో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, 10 జిల్లాలు. సో ఇప్పుడు మాది సిరిసిల్ల, బట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ కాబట్టి కరీంనగర్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏముంది అంటే, సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. సో మీరు ఓపెన్ ఇంటర్ చేసినా, రెగ్యులర్ ఇంటర్ చేసినా, ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా ఏం కాదు, బట్ ఇంటర్ అయితే పాస్ కావాలి కంపల్సరీ. ఇక్కడ ఏముంది, 50% అని మెన్షన్ చేసిండు. షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ మినిమం 50%, అంటే 500 కంటే ఎక్కువ మార్కులు రావాలి, ఓకేనా. సో ఓపెన్ ఇంటర్ ఉంటే మనకి 250 కంటే ఎక్కువ రావాలి, 500కి 250, 1000కి 500. సో 50% మార్క్స్ అనేవి రావాలి. ఇఫ్ ఇన్ కేస్ షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ అయితే 45% సరిపోతుంది. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, డిజబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి కూడా 45% సరిపోద్ది. నార్మల్ బీసీలకి ఓసీలకి 50% కంపల్సరీ ఉండాలి, లేకపోతే ఎలిజిబిలిటీ కాదు. ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. సెప్టెంబర్ 1 వరకు 17 years వచ్చేసి మీకు ఏజ్ ఉండాలి, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. బట్ ఇంటర్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి మినిమం 17 years ఉంటాయి కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం కాదు. సో 3 మీడియమ్స్ ఉంటుంది, అంటే తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో, ఉర్దూ మీడియంలో ఉంటుంది. సో క్యాండిడేట్ ఆప్టెడ్ ఫర్ ఎనీ పర్టికులర్ మీడియం, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, షెల్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అపియరింగ్ డైట్ సెట్, ఓకేనా. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఉంటుంది. ఏదో ఒక మీడియం మీరు అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేయాలి. సో మీరు తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లుంటుంది అంటే, Part 1లో జనరల్ ఇంగ్లీష్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 10 క్వశ్చన్లకు 10 మార్కులు. అండ్ Part 2లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఉంటుంది. సో ఇవి జనరల్ ఇంగ్లీష్లోకి వెళ్ళి 10, తెలుగులోకి వెళ్ళి 20, మొత్తం 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈ Part 1 వచ్చేసి 10 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్, ఇంకా 60 క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్లోకి వెళ్ళి 20, సోషల్ స్టడీస్లోకి వెళ్ళి 20, అండ్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్లోకి వెళ్ళి 10, 10, 20, మొత్తం 100 క్వశ్చన్స్ వస్తాయి మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే, సేమ్ Part 1లో జనరల్ ఇంగ్లీష్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అండ్ Part 2లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఉర్దూలోకి వెళ్ళి 20 వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ కామన్, ఇది 10, సేమ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయో సైన్స్, సోషల్, ఇది కామన్ ఉంది. నెక్స్ట్ మీరు ఒకవేళ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎట్లా అంటే, సేమ్ Part 1లో సేమ్ ఉంటుంది, Part 3లో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్, సోషల్ సైన్స్ సేమ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ సేమ్ ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఇంగ్లీష్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ తెలుగు ఆర్ ఉర్దూలోకి వెళ్ళి 10, ఇంగ్లీష్లోకి వెళ్ళి 20. సో ఇట్లా వస్తాయి అన్నట్టు. సో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. మొత్తం అయితే 100 మార్కులకు ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ చూడండి, ద సిలబస్, ద సబ్జెక్ట్ అండ్ సిలబస్ ఆఫ్ Part 3 టెస్ట్ విల్ బి ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ 10th క్లాస్ లెవెల్. సో ఇక్కడ Part 3లో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 10th క్లాస్ లెవెల్ అడుగుతారు. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్, సోషల్. సో 10th క్లాస్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, బయో సైన్స్, సోషల్ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే మీకు ఈ క్వశ్చన్స్ అనేవి, ఈ మార్క్స్ అనేవి వస్తాయి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 పెట్టారు, అందరికీ ఫీజు వచ్చేసి 500 పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కానీ 500 పే చేయాలి. ఇక్కడ కన్సెషన్ ఏమి ఇవ్వలేరు. సో అప్లికేషన్ ఫీజు 500 కట్టాలి. మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, కాల్ చేయొచ్చు, 8317567404. ఇక్కడ మెయిల్ కూడా ఉంది, tgdeesset2025@gmail.com అని. సో ఇక్కడ మీకు ఈ డబ్బా చూస్తే అర్థమవుతుంది, ఈ బాక్స్. మనకి అప్లికేషన్స్ వచ్చేసి 24th March స్టార్ట్ అయినాయి, అండ్ May 15 వరకు ఉంటాయి.
ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 17 మే నుంచి 18 మే, 17, 18 2 డేస్ ఉంటాయి. 2 డేస్ తర్వాత ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి May 20 ఇస్తారు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి 25 మే జరుగుతుంది. అంటే 5 డేస్ ముందే హాల్ టికెట్స్ వస్తాయి. 25th రోజు ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇనీషియల్ కీ ఉంటుంది కదా, ఇనీషియల్ కీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 28 ఒక 3 డేస్ తర్వాత కీ వస్తుంది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవాలి 28 మేకి. ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి June 5కి రిజల్ట్స్ వస్తాయి. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ June 7 నుంచి June 11 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ June 13 to 16 ఉంటుంది. అంటే 13, 14, 15, 16 4 డేస్ వెబ్ ఆప్షన్స్ పెడతాం. నెక్స్ట్ సీట్స్ వచ్చేసి June 20 అలాట్మెంట్ అవుతాయి. June 20కి అలాట్మెంట్ అయిన తర్వాత June 21 నుంచి 24 వరకు, 21 నుంచి 24 వరకు ఎగ్జామ్ ఫీజులు అంటే ట్యూషన్ ఫీజులు ఆన్లైన్లో కట్టి సీట్లు కన్ఫర్మ్ చేసుకొని కాలేజీలో పోయి జాయిన్ కావాలి. సో ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ July 1 నుంచి మీకు కాలేజీలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో ఇది టైం టేబుల్ మొత్తం. దీనిలో ఏమన్నా చేంజెస్ జరుగుతాయంటే ఏం జరిగాయి, మ్యాక్సిమం అన్నీ కరెక్టే ఉంటాయి. ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. మనకి ఏప్రిల్లో రిజల్ట్స్ కూడా వస్తాయి. ఏప్రిల్ రిజల్ట్స్ వస్తాయి, మేలో జూన్లో మీకు మెమోలు కూడా వచ్చేస్తాయి. సో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి దీనికి ఇంటర్ ఎలిజిబిలిటీ కాబట్టి ఈ టైం టేబుల్ ఏం చేంజ్ చేయరు. పోయినసారి లేట్ అయింది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ లక్కీలీ తొందర ఇచ్చారు. సో నన్ను అడిగితే ఆ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ కావాలి. అండ్ నిన్న చెప్పిన వీడియోలో ఒక బుక్ కూడా చెప్పిన, విజేత కాంపిటీషన్. సో విజేత కాంపిటీషన్లో ఈ బుక్ తీసుకోవాలి. ఈ డిఈ సెట్ ఎగ్జామ్కి తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. అందుకెళ్ళి మస్తు కవర్ అవుతాయి క్వశ్చన్స్, మంచిగా స్కోర్ చేయొచ్చు, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కింద కామెంట్ చేయండి, ఐ డెఫినెట్లీ రిప్లై. ఓకేనా? సో ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. అండ్ ఛానల్ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అంతే.